కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఇవ్వనందుకు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర కుల సంఘ నేతలంతా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. తక్షణమే వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. లేని ఎడల రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మల్కాజ్గిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నామని తెలియజేశారు. తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యే మంత్రులకు వినతి పత్రాలు జరుగుతుంది. గత బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో మా వడ్డెర కులానికి అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది వడ్డర్లు కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీ దీంట్లో భాగస్వాములు అయ్యాము. కానీ మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పడించిన ప్రభుత్వం మా వడ్డెర కులాన్ని మర్చిపోవడం బాధాకరం. అందుచేత వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర్లందరూ ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రానున్న ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు మా వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, ఏర్పాటు చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర్లందరం కలిసి మరి ఎంపీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ జై వడ్డెర.